అద్భుతమైన మాయా కప్ప. ఒక చిన్న గ్రామంలో చిన్ను అనే బుద్ధిమంతుడు ఉన్నాడు. రోజూ చెరువు దగ్గరకి వెళ్లి చేపలు పట్టటం చిన్నుకు అలవాటు. ఒకరోజు చెరువు దగ్గరకి వెళ్లిన చిన్ను ఓ పెద్ద నీలిరంగు కప్పను చూశాడు. అది సాధారణ కప్పలా కనిపించలేదు. దానికి ఎర్రని కళ్ళు, బంగారు రంగు గీతలూ ఉన్నాయి. చిన్ను ఆశ్చర్యంగా, అబ్బా, ఇది ఏంటి ఇలా ఉంది అని అనుకుంటూ కప్పను పట్టుకోవడానికి దగ్గరికి వెళ్లాడు. ఆ క్షణమే ఆ కప్ప మాట్లాడింది. చిన్నూ, నన్ను పట్టుకోకు, నేను ఓ మాయా కప్పను. చిన్ను ఆశ్చర్యపోయాడు. మాయా కప్పా, నువ్వు మాట్లాడగలవా? కప్ప నవ్వుతూ, అవును, నేను ఒక మంత్రశక్తి కలిగిన కప్పను. నన్ను వెళ్ళనివ్వు, ప్రతిగా నీకు ఒక అద్భుత బహుమతి ఇస్తా. చిన్ను ఉత్సాహంగా, ఏంటి ఆ బహుమతి అని అడిగాడు. అప్పుడు కప్ప చెప్పింది, నీవు ఏదైనా ఒక కోరిక కోరు, అది నిజమవుతుంది. చిన్ను సంతోషంగా, నాకు ఎప్పుడూ కలకాలం ఉండే లడ్డూల చెట్టు కావాలి. కప్ప నవ్వుతూ, ఆహా, సరే, నీ ఇంటి పెరటిలో చూసుకో. చిన్ను ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అక్కడ చూస్తే ఓ పెద్ద చెట్టు పెరిగిపోయింది. కాని అది పూలు, ఆకుల బదులుగా పెద్ద పెద్ద లడ్డూలను కాయగా ఇచ్చింది. చిన్ను ఆనందంతో కేకలు వేశాడు, వావ్, మాయా లడ్డూ చెట్టు. అప్పటినుంచి చిన్ను గ్రామంలోని అందరికీ లడ్డూలు పంచి పెట్టేవాడు. ఆ చెట్టు ఎప్పుడూ కొత్త కొత్త రుచుల లడ్డూలను ఇచ్చేది. ఆ గ్రామం మొత్తానికి చిన్ను మాయా లడ్డూ చెట్టు వలన మిఠాయిల పండుగే అయింది. కథ యొక్క నీతి: ఎవరైనా బంగారు అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కువ మందికి మేలు చేసేలా ఉపయోగించాలి.